శాంతి చర్చలకు ఎప్పుడు సిద్ధమే అంటూ నిన్న మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఒక సంచలన లేఖలు రాయడం జరిగింది. సో మావోయిజాన్ని అంత చేయడం మీ వల్ల కాదు అంటూ కూడా అభయ్ చెప్పిన విషయం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి తమ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, చర్చలకు మోడీ సర్కార్ సిద్ధంగా ఉందా లేదా స్పష్టం చేయాలని మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ డిమాండ్ చేశారు. ఇక్కడ శాంతి చర్చలు అంటుంటే మీరు ఇమీడియట్గా ఫస్ట్ మీరు అందరూ లొంగిపోవాలనే ఒక డిమాండ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వినబడతా ఉంది. సో మీరు ఆయుధాలు వీడని చెప్పేసి వినబడతా ఉంది. మీరు ఒక ప్యారలల్ గవర్నమెంట్ రన్ చేస్తా అంటే ఏ ప్రభుత్వం ఎందుకు ఒప్పుకుంటుంది? ఇప్పుడు ఎన్కౌంటర్ ఇప్పుడు కొత్త కాదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈరోజు భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోయేటువంటి శక్తులు ఖచ్చితంగా ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఇప్పుడు మావోయిస్టులు కూడా ఆలోచించాల్సింది, మీరు ఆయుధాలను పక్కన పెట్టి ఇమీడియట్గా మీరు కంప్లీట్గా ఆయుధాలను పక్కన పెట్టాలి. అసలు మావోయిస్టులు అనే దాన్ని పెట్టుకోవద్దు. మీరు పొలిటికల్గా రండి, పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసి పొలిటికల్గా దిగండి. కానీ మేము ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేస్తాం, అది చేస్తాం, ప్రజాస్వామ్యం పరిష్కరిస్తాం అంటే కుదరదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. సో అలాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఎన్ని లేఖలు రాసినా వాళ్ళు శాంతి చర్చలకు ఒప్పుకోరు. ఇప్పుడు మీ దగ్గర ఒకటే ఒక ఆప్షన్ పెట్టిన వాళ్ళు, మీరు లొంగిపోవడమా లేదంటే ఎన్కౌంటర్లో చచ్చిపోవడమా, ఇవే రెండు ఆప్షన్లు మీ ముందు, వేరే ఆప్షన్ లేవు, వేరే చర్చలు లేవు అనేది చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్న విషయం గమనించాలి. సో బుధవారం అభయ్ పేరిట ఓ సంచలన లేఖ రిలీజ్ చేశారు. ఆపరేషన్ గగార్ నిలిపేసి ఇదివరకే కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలని ఏప్రిల్ 25న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తమ పార్టీ కేంద్ర కమిటీ తరఫున లేఖ రాష్ట్రాన్ని గుర్తు చేశారు. తమ లేఖపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ సర్కారు మాత్రం వ్యతిరేకంగా స్పందించాయని అంటున్నారంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ గమనించండి. సో తెలంగాణ, ఛత్తీస్గఢ్తో పాటు దాదాపు 16 రాష్ట్రాల్లో పార్టీ పనిచేస్తుంది. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మా పార్టీ వీక్ కాలేదు, మేము 16 రాష్ట్రాల్లో ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి 16 రాష్ట్రాలు ఉంటే వీళ్ళు కావాల్సి కానీ మీరు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారా ఆ 16 రాష్ట్రాలు కూడా మొత్తం క్లోజ్ చేయాలని, మావోయిస్ట్ అంత చేయాలని? సో ఆపరేషన్ కగార్ పేరిట తమ పార్టీ క్యాడర్ను ఆదివాసులు హత్య చేస్తున్నారని అభయ్ ఆరోపించారు. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు శాంతి చర్చలకు అనుకూలమైన వాతావరణం కోసం ప్రయత్నిస్తుంటే వారి మీద అర్బన్ నక్సల్ ముద్ర వేస్తున్నారని ఈ నేపథ్యంలో 2 లేఖ రిలీజ్ చేయగా చర్చల ప్రతిపాదనను తమ బలహీనతగా కొందరు విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. కర్రెగుట్టల్లో సాయుధ బలగాలు పార్టీ క్యాడర్ను చంపుతున్నాయని, జనజీవన స్రవంతిలో కలిసే విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే తమ నాయకత్వం కూర్చొని చర్చించాల్సి ఉంటుందని, చుట్టూ బలగాలు ఉన్న వేళ కోర్ కమిటీ మీటింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అందుకే 2 పక్షాల నుంచి కాల్పుల విరమణ ప్రకటన కోరుతున్నామని స్పష్టం చేశారు. తాము శాంతి చర్చలకు ప్రయత్నాలు చేస్తుంటే మోడీ సర్కారు 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను నిర్మూలిస్తామంటూ ఆపరేషన్ గగార్ నిర్వహిస్తుందని, తమను నిర్మూలించడం అసాధ్యమన్నారు. చిత్తశుద్ధి ఉంటే శాంతి చర్చలు జరపాలని అభయ్ డిమాండ్ చేశారంటూ చూస్తాను. సో వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టారు. మేము మా యొక్క సిద్ధాంతాలు ముఖ్యంగా ఏవైతే జనజీవన స్రవంతిలో కలవాలి అని అనుకోవాలనుకుంటే మా కోర్ కమిటీ కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు కాల్పుల పేరిట, ఆపరేషన్ గగార్ పేరిట మీరు మా మీద దాడి చేస్తారంటే మా కోర్ కమిటీ ఎక్కడ కూర్చుంటుంది, మేము ఎట్లా చర్చ తీసుకోవాలి అని ఈరోజు అభయ్ ఎవరైతే మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతి అభయ్ పేరిట రిలీజ్ అయిన లేఖలో చాలా స్పష్టంగా ఉంది. సో కోర్ కమిటీ కూర్చొని చర్చిస్తూ ఉంటాడ. సో వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించాల్సిందిగా నిజంగా ఈ కేంద్ర ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం. అమిత్ షాను చాలా స్పష్టంగా మేము కోరుతారు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రపోజల్ అడిగారు. వాళ్ళకు ఇది కూడా అభయ్ ఎవరైతే ఉన్నారో కేంద్ర కమిటీ అధికార ప్రతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పాలి, మీకు ఎంత సమయం కావాలి, నెలనా 2 నెలల. సో అది కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మేము నెల రోజుల 2 నెలల ఒక సమయం ఇస్తూ ఉన్నాం, మేము కాల్పుల విరమణ ప్రకటిస్తూ ఉన్నాం, మీరు చర్చలు చేసి జనజీవన స్రవంతిలో కలిసే విధంగా మీరు కోర్ కమిటీ చర్చలు చేసి ఇమీడియట్గా దానిపైన ఒక డెసిషన్ చెప్పాలి, దానికి కాలపరిమితితో కూడుకున్నటువంటి ఒక పరిస్థితి తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం. వాళ్ళు అవకాశం అడిగినారు, ఆ అవకాశాన్ని ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి, తప్పేం లేదు. సో ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేస్తే కనుక ఒక మంచి వాతావరణంలో ఉంటుంది అనేది చాలా స్పష్టంగా చెప్పగలను మిత్రులారా. కాల్పుల విరమణలో మధ్యవర్తిత్వం అవసరం. సో హైదరాబాద్లో ఎంబీ భవన్లో జరిగిన మీటింగ్లో మాట్లాడుతున్న సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, పక్కన జాన్ వెస్లీ తదితరులు అంటూ చూస్తాం, బీవీ రాఘవులు అంటూ చూస్తున్నాం. ఉగ్రవాదాన్ని కేంద్రం అణిచివేయాలి, ఎంఏ బేబీ. ఆపరేషన్ సింధూర్ వాస్తవాలు ప్రజలకు వివరించాల డిమాండ్, నేడు రాష్ట్ర కమిటీ భేటీలు అంటూ చూస్తా ఉన్నామంటూ ఒక న్యూస్ కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్